మోషే అన్నిటికంటే కూడా ఎక్కువగా దేవుని సన్నిధానాన్ని ఆశించాడట. దేవుని సన్నిధిలో ఉండాలని ఆశించిన వాడు. ఆయన కూడా మరికొన్ని రకాలైనటువంటి బలహీనతలు కలిగిన వాడు కాడా, మరి నరహత్య చేసిన వాడు కాడా. అయినా కూడా ఏం ఆశించాడంటే నీ సన్నిధి నాకు కావాలని కోరుకున్నాడు. నీ సన్నిధి రాకపోతే నేను వెళ్ళనయ్యా అని చెప్పాడు. కనుక సన్నిధి కోరుకోవాలి. దేవుని యొక్క సహవాసం ద్వారా మనలో ఉండే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దేవుని సహవాసం చేస్తూ ఉంటే కనుక ఇంకా మరలా ఆ పాపాలు మన దగ్గరికి రావు అని మనం గుర్తించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మరి దేవుడు ఏం ఆశించాడంటే ఆయనను సేవించాలని ఆయన యొక్క గొప్ప ఆసక్తి. ఆయన పుట్టించుకున్న నరులమైనటువంటి మనము ఆయననే సేవించాలనేటటువంటి గొప్ప ఆశ ఆయనకి ఉంది. ఆయన్ని తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు అనేటటువంటి ఒక భావం కూడా దేవుడికి ఉంది. అందుకే మరి దేవుడు కోరుకునేది ఏంటంటే నేను రోషము గల దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని చెప్పారు కదా. కనుక ఆయన తప్ప ఇంకా ఆయన రూపాన్ని మరి ఇంకెక్కడా మనం చేసి దేనిలోనూ కూడా ఆయన మహిమను కించపరచడానికి వీలు లేదు. మహాదేవుడు, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి వాడు. అందుకే ద్వితీయోపదేశకాండ 12:10 కూడా ఏముందో తెలుసా? మీరు యొర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యంగా ఇచ్చుతున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగ చేసినందున మీరు నెమ్మది పొందుదురు. ఎప్పుడైతే దేవుని సహవాసం మనం చేస్తూ ఉంటామో మన పక్షంగా పోరాడేవాడు మన తండ్రి. అది గమనించాలి. కనుక మన పక్షంగా పోరాటం నాకు ఎవరో లేరు, నాకు ప్రార్థన సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, లేకపోతే నేను ఒక్కడనే ఉన్నాను, మిగిలిన వాళ్ళందరూ కూడా దేవుడు అనేటువంటి మాట అనట్లేదు, లోకంలో పడిపోయారు. నా ఒక్క ప్రార్థన ఎలాగా అంటే నీ ఒక్క ప్రార్థన చాలు. ఒకే ఒక్క దానివి నువ్వు ఉంటే, ఒకే ఒక్కడవు నువ్వు ఉంటే కనుక నీ ఒకే ఒక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వేల మందిని ఒంటరిగా ఉన్నాను నువ్వేమీ బాధపడవలసినటువంటి పని లేదు. నువ్వు 1000 మందిగా నేను చేస్తాననేటువంటి మాట. కనుక దేవుడు మనకి ఇచ్చాడు కదా వాగ్దానము. కనుక ఒంటరివాడు ఎప్పుడు కూడా ఒంటరివాడు కాదు. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవదాసయ్య గారు ఉన్నారు, మనకు పక్షంగా ప్రార్థించే ఋషీశ్వరులు ఉన్నారు. ఇంతమంది ఉండగా ఒంటరి వాళ్ళం ఏమయ్యాము? నువ్వు ఎప్పుడైతే మోకరించి నువ్వే నీ యొక్క సమస్యలను చెప్పుకుంటావో వీళ్ళందరూ కూడా నీ పక్షాన్ని ప్రార్థన చేస్తారే, విజ్ఞాపన చేస్తారే. యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు, దేవదాసయ్య గారు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎంతమంది బిడ్డలు ఈ భూమి మీద భక్తిగా బ్రతికి వెళ్ళినటువంటి ఆ జీవులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. నీ పక్షంగా ప్రార్థనలన్నీ కూడా నెరవేరుతున్నాయి అనేటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున దేవుడు మీకు ఏం కలుగు చేశాడు? నెమ్మది కలుగు చేశాడు. ఎంత నెమ్మది దేవుడు మనకి ఇచ్చాడో చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. కనుక యెహోషువ గ్రంథం 21:44 కూడా ఏమనుందంటే యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగ చేశాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అమ్మ. కుదిరలేదు, మనశ్శాంతి లేదు, నిద్ర పట్టట్లేదు అంటాను చూడండి. అలా అన్నప్పుడల్లా కూడా నీకు నిద్ర పట్టలేదు, మనశ్శాంతి లేదు, మరి కరువైపోయింది, కంటికి నిద్ర రావట్లేదు అనే మాటలు ఎప్పుడైతే ఉంటున్నాయో ఆ మాటలు బద్దలు కొట్టాలి మనం. అవన్నీ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల మీద వేసేయాలి. ఇవన్నీ కూడా ఆ శాంతితో కూడినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయనకి ఒక్కొక్కటి విడజెప్పి ఆయన పాదాల దగ్గర మనం ఎప్పుడైతే వేసేసామో అవి మన మీద లేకుండా చేసే గొప్ప తండ్రి నీకు లేడా, నాకు లేడా? ఉన్నారు. కనుక అన్ని దిక్కులు యందు ఏం కలుగు చేస్తాడు? నెమ్మది కలుగు చేస్తాడు, విశ్రాంతి కలుగు చేస్తాడు. అలాగే అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా చక్కని మాట చెప్పారు. ఏమని? మత్తయి సువార్త 11:28 మనకు బాగా కంఠోపాఠమైపోయినటువంటి మాట. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అంటున్నాడు. కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇది లోకస్తులందరికీ కూడా ఎందుకు ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, ఈ సమస్త జనులలో నీవు దేవుడు నమ్ముకుంటేనే నీ చేస్తాననేటువంటిది ఉందా? సమస్త జనులు, ఎన్ని జాతుల వారు ఉన్నారు ప్రపంచంలో, అన్ని జాతుల వారికి కూడా ఉద్దేశించి చెప్పినటువంటి మాట సమస్త జనులారా అని చెప్పినటువంటి మాట. కనుక ఇది లోకస్తులందరికీ కూడా జాతి మత కుల భేదములు లేకుండా సమస్త ప్రజలకు దేవుని యొద్దకు వచ్చేటటువంటి ఒక మార్గమైనది. ఇది ఒక గొప్ప వెల్కమ్ బోర్డు అన్నారు దైవజనులు. ఏమన్నారు? దేవుని దగ్గరికి రావడానికి సకల జాతుల వారికి కూడా ఒక
వెల్కమ్ బోర్డు అనమాట, స్వాగతించేటటువంటి బోర్డు అయి ఉన్నదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే ఉన్నాం. కనుక మరి మోషే గారు ఏం చేశారంటే, నీ సన్నిధి మాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకొని పోకము. ఎంత చనువు, ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారండి. ఏంటి నువ్వు రాకపోతే కనుక మేము వెళ్ళము నాన్న అంటారు పిల్లలు. ఏమంటారు మరి పలానా చోటికి వెళ్ళరంటా, ఈ పని ఉంది చేసేసి రండిరా అంటే, నాన్న నువ్వు రాకపోతే కనుక మేము వెళ్ళం, నువ్వు ఉంటేనే మాకు బలము అంటారు. కనుక మరి ఆ మాట అంటే ఆ తండ్రికి ఎంత సంతోషం కలుగుతుందో చూడండి. ఓ నువ్వు రావా, రాకపోతే రాకపో, మేము వెళ్ళిపోతాం, ఎలాగలో చేసుకొచ్చేస్తాం, ఎలాగో ఏడుస్తాం అంటారు. అలా కాకుండా నాన్న నువ్వు రాకపోతే మాకు బలం చాలదని చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తారు. అలాగే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మోషే గారితో మరి తన ప్రజలతో కూడా రానని చెప్పినటువంటి మాటకి ఆయనకి ఎంత బాధ కలిగిందో. నువ్వు రానని చెప్తున్నావు ఏంటయ్యా, నువ్వు రాకపోతే మేము వెళ్ళము ఇంకంతే అన్నారు. ఇంకా అంతే కోసం కాదు కదా దేవుని యొక్క మాట, వాళ్ళని తీసుకెళ్ళాలి కదా, నడిపించాలి కదా. నేను రానని కోపంతో చెప్పినటువంటి మాత్రం చేత ఇంకా రాకుండా ఉన్నాడు ఆయన. కనుక ఈయన చేత మాట అనిపించాలని దేవునికి సంతోషం. మోషే గారు ఏమంటారో చూద్దాం అనేటటువంటి మాట అని అనుకోవాలి మనము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి భక్తుల యొక్క ఆత్మస్థితి ఎంత గొప్పదో. చనువు, ప్రభు దగ్గర చనువు, అంత చనువు సంపాదించాలి మనం. చనువు ఎక్కడికంటే మేఘమెక్కేంత వరకు కూడా ఉండాలట ఈ చనువు. మధ్యలో బ్రేకప్ అవ్వడానికి వీల్లేదు. కానీ ఈ బ్రేకప్ ఎప్పుడవుతుంది, దేవునితో సహవాసం తెగిపోతే బ్రేకప్ అయిపోద్ది మనకి. అలా కాకుండా దేవుని యొక్క మరి సహవాసంలో బ్రేకప్ అవ్వకుండా మనము చూసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు చనువు కూడా మేఘమెక్కు పర్యంతము కూడా ఉండవలసినటువంటి మాట ఇది. అంతే గొప్ప ఆత్మీయత, భక్తులకి దేవునికి ఉండే గొప్ప ఆత్మీయ సంబంధం ఇదే. దేవునికి భక్తులకి ఉండేటటువంటి ఆత్మీయ సంబంధం ఇదే. నువ్వు రాకపోతే నేను వెళ్ళనయ్యా అని చెప్పేశారు, కరాఖండిగా చెప్పేశారు. అయితే నేను వస్తాను, నా సన్నిధిని పంపుతాను అని చెప్పి దేవుడు ఏం చేశారంటే చక్కని మరి ఆన్సర్ ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 33:29 ఒక మాట ఉంది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకో తెలుసా, ఇశ్రాయేల్ దేవుడు కోరుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలను ఎన్నుకున్నాడు, సొంత ప్రజలుగా ఎన్నుకున్నాడు. లోకంలో ఎంతోమంది ప్రజలు ఉండవచ్చు, ఎన్నో జాతులు ఉండవచ్చు, కానీ అన్ని జాతులను మించినటువంటి సహవాసము దేవుడు వీరికే ఇచ్చాడు. ఎంత సొంతం, ఎంత చనువు ఇచ్చేసాడు అనమాట. అందుకే ఈ మాట రాశారు ద్వితీయోపదేశకాండంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఎవరికి లేనంత గొప్ప చనువు దేవాది దేవుడు నీకు ఇచ్చేశాడు కదా అని ఈ వాక్యములో వ్రాయించారు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడన్నాడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము అంటే ఒక షీల్డ్ అంటది, ఒక హ్యాండిల్ ఉండేటటువంటి గుండ్రని ఒక షీల్డ్. ఆ షీల్డ్ ఏదన్నా బాణం వచ్చిందనేటప్పటికి మనకు ముఖానికి తగలకుండా, తలకి తగలకుండా దాన్ని కాపాడుకుంటూ ఉండేటటువంటి షీల్డ్ అనమాట. ఆయనే కేడెమై ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. ఎవరో ఆయన పోల్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఆయన పోలినవాడు లేడు, ఆయనకు చాలినవాడు లేడు, ఆయనకు సరిపోయినవాడు ఎవడున్నాడమ్మా? ఎవరో కూడా సరితోగలేనటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు, అంత గొప్ప దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఇంకా నీకు భయం ఎందుకు? ఏ భయాలు ఉన్నప్పుడు కూడా ఒక సహోదరి మరి భర్త చనిపోయి చాలాసార్లు ఫోన్ చేస్తుంది ఆవిడ, అమ్మ నాకు భయంగా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, నా భర్త పోయారు అనేటటువంటి బాధతోటి ఆవిడ ఉంది. అమ్మ భర్త పోయినప్పటికీ కూడా మనము కూడా పోతాము ఎప్పుడో ఒకప్పుడు. ఇదిగో దేవుడు మాత్రము నిత్యము నిలిచి ఉండేటటువంటి దేవుడు మీ దగ్గర ఉన్నాడు, దేవదూతలు మీ దగ్గర ఉన్నారు, భక్తవరులందరూ కూడా మీ దగ్గర ఉన్నారు, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఆ మాట చెప్తున్నాను ఆవిడకి నేను. ఎందుకో తెలుసా, మనం పోయేవాళ్ళు పోతారు, ఇంకా పోయే వాళ్ళ కోసం కాదు మనం చూడవలసింది. మనం ఏంటి, మనం వెళ్ళేసరికి దేవుళ్ళు ఎంతవరకు నిలబడగలుగుతామని మనం ధైర్యం తెచ్చుకుని జీవితాన్ని సాగించాలి తప్ప పోయిన వారితో మన ప్రాణం పోదు కదా. కనుక పోయిన నీరు పోతానే ఉంటుంది, ఉన్న నీటికి గట్టు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక భర్త పోయాడు, పోన్లే పర్వాలేదు, మరి ఎప్పుడైనా జరగవలసిందే అది. కనుక అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, కానీ అయితే ఏమి లేదట, మరి ఆదరించేవారు తక్కువగా ఉన్నారు, పీడించుకు తినేవారు ఎక్కువగా ఉన్నారు, ఆదరించేవారు తక్కువగా ఉన్నారు. అది ఆమె చెప్తున్నటువంటి మాట. భర్త పోయి ప్రశాంతంగా ఉండవలసినటువంటి, ప్రశాంతంగా ఉండమ్మా, ఏం పర్వాలేదు, మేమున్నాము నీకు, మరి మేమున్నాం, దండుగా ఉన్నాం,
దొన్నుగా ఉన్నామని చెప్తే ఆమెకు అంత బాధ ఉండదు కదా. అలా కాకుండా పీక్కు తినేటటువంటి వారే కనిపిస్తూ ఉన్నారు, కాకులు గెద్దల్లాగా చుట్టూ మూగినటువంటి వైనమని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను ఆమె యొక్క పరిస్థితి. కనుక ఆమెకు నేను అదే చెప్పాను, ఎవరున్నప్పటికీ కూడా అమ్మ మరి ప్రభుని మించినటువంటి ఆదరణకర్తలు ఎవ్వరూ ఉండరు కనుక దేవుని మీద ఆధారపడమని చెప్పాను. ఏ ఆయుధము వర్ధిల్లదు, నీకు వ్యతిరేకంగా రూపొందించేటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు ప్రభు చెప్పారు. ప్రభు మాటే మనకు లెక్క అని చెప్పాను. మరి చెప్తూనే ఉన్నాను అలాగా ఆ బిడ్డకి. ఎందుకంటే మనం ధైర్యపరచాలి. దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి మనము ధైర్యము కోల్పోకుండా పరిచయపడేటటువంటి మాటలు మనము వారికి అందిస్తూ ఉండాలని మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమే. అందుకే మరి ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నిజమే, దేవుని సన్నిధిని కలిగినటువంటి వారి యొక్క బిడ్డల యొక్క ఆ జీవితం ఎంత గొప్పది. ఎందుకో తెలుసా, నిన్ను అడుగుతారు, అమ్మ ప్రార్థన చేయమని అడుగుతారు. అమ్మ పలానా సమస్యలో ఉన్నాను ప్రార్థన చేయమని, పలానా అనారోగ్యంలో ప్రార్థన చేయమని. అప్పుడు ఏంటంటే నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని స్థానంలో నిన్ను చూసుకుని నిన్ను ప్రార్థన చేయమని అడుగుతారంటే ఎంత గొప్ప సహవాసం ఇది. దేవునితో నీకు సహవాసం ఉంది కాబట్టి. కనుక కోకొలలుగా ఫోన్లు వస్తూ ఉంటాయి, ఎవరికి పడితే వారికి సమాధానం ఇవ్వాలి, వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, వారు ఫోన్ చేసినప్పుడల్లా ప్రార్థన చేస్తూ ఉండాలి, వ్యక్తిగతంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ బాధ్యత అంతా కూడా దేవుడు మన మీద పెట్టాడు కనుక మన మీద పెట్టినటువంటి దాన్ని మనమేం చేయాలంటే వినేసేసి ఊరుకోవడం కదా. ప్రభు ఆ బిడ్డ యొక్క బాధ ఇది, ఆ బిడ్డ యొక్క సమస్య ఇది అని చెప్పి ఆయన పాదాలు మనం పట్టుకోవాలి. మోషే గారు చేసినట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో ఈ అందరి యొక్క మరి అంశాలు కూడా దేవుని దగ్గర పెడుతూ ఉండాలి. ఆ పనిచేసేది ఎవరో దేవుడు చేసుకుంటాడు. పనిచేసేది నువ్వు కాదు, నేను కాదు. మనం పెట్టవలసిన బాధ్యత ఏంటంటే దేవుడు ప్రతినిధులుగా మనం ఉన్నాం కాబట్టి వారు చెప్తున్నారు కాబట్టి అది రిసీవ్ చేసుకుని ఆ అంశాన్ని దేవుడి పాదాల దగ్గర మనము పెట్టడానికి సంసిద్ధం అవ్వాలి. అప్పుడు ఆయన తీసుకుంటారు. అది నెరవేర్చే విధానము ఏ విధంగా ఉండాలో ఆయనకి తెలుసు, కానీ మనకు తెలియదు కదా. చెప్పిన ఆమెకి తెలియదు, మనకే తెలియదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రభా బిడ్డ బాధ ఈ విధంగా ఉంది, ఆ కుర్రవాని బాధ ఈ విధంగా ఉంది, ఈ బాధని నీ సన్నిధిలో పెడతానని చెప్పి మన బాధ్యత ఏంటంటే ఆయనకి అప్పచెప్పడమే. ఇంకా మన తీర్పులు మనవి కాదు, ఇంకా ఆయన చూసుకుంటారు. కనుక అడగడం వారి వీధి, ప్రార్థన చేయడం మన వీధి, పని చేయడం ఆయన వీధి. కనుక ఆయన చేస్తూ ఉంటారు. కనుక నీ భాగ్యం ఎంత గొప్పది ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిన్ను రక్షించిన ఈ దేవుణ్ణి పోలినటువంటి వారు ఎవరున్నారు? లేరే. ఈ దేవుడు లాంటి దేవుడు ఉన్నాడా? లేడు. అందుకే ద్వితీయోపదేశకాండంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకే మనము ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని సహవాసం కలిగి ఉండేవారు ధన్యులు అని అర్థం అన్నమాట. ఓ ఇశ్రాయేలు, నువ్వెంత భాగ్యం, నీ భాగ్యం ఎంత గొప్పదే అన్నారు కదా. నిజమే, మనల్ని అడుగుతున్నారు కాబట్టి మనం దేవుని పాదాలు పట్టుకుంటున్నాం. ఆయన ఇప్పుడు నెరవేర్చాలి, అప్పుడు నెరవేర్చాలి, మనది కాదు బాధ్యత. ఇంకా మనము విన్న సమస్యను ప్రభు మీద పెట్టేసాం, తీర్చేవాడు ఆయన, మనమే పాటి వాళ్ళము. కనుక మరి మనం చేయవలసిన సహవాసము కలిగినటువంటి మనము ధన్యులమై ఉన్నాం. అటు సహవాసము నిత్యము కోరుకోవాలి. మనం అట్టి సహవాసం నిత్యం కోరుకోవాలి. అందుకే మరి ఎవరన్నా సమస్య ఏదన్నా ఉంటే కనుక అందుకే కాగితం మీద రాసుకుని మరీ పెట్టుకుంటాను నేను. పెట్టుకుని అది దేవుని దగ్గర పెట్టుకుంటూ ఉంటాను. కనుక వారు మరలా ఫోన్ చేసినప్పుడల్లా నేను అడుగుతూ ఉంటాను, ఎలాగుందమ్మా మీ పరిస్థితి, ఆ పరిస్థితి ఎలాగుందని చెప్పి అడుగుతూ ఉంటాను. గొప్పదాన్ని అని చెప్పట్లేదు. నేను మరి దేవుని ప్రతినిధిగా ఉండి నేను చేస్తున్నటువంటి పని ఏంటంటే ఆ ప్రార్థన చేయడం వరకే. ఆ నెరవేర్పు అనేటటువంటిది ఆయనది. కనుక చేయటం అనేటువంటి బాధ్యత నేను పెట్టుకున్నాను కాబట్టి చేసేస్తాను. నేను ఎప్పుడు నెరవేర్పు కలిగించాలో, ఎప్పుడు వారికి విడుదల కలిగించాలో చేసేది ఇది ఆయన. కనుక వారు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఎవరైతే అంశం కూడా ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి మాట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఆయన యొక్క సమరూపానికి మార్చబడేటటువంటి దివ్యమైన స్థితి మనము కలిగి ఉండాలి. ఆయన యొక్క సహవాసం చేస్తే మోసే 40 దినాలు సినాయి పర్వతం మీద ఉంటే కనుక ఆయన ముఖము ఏ ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో నింపబడింది. కూడా ఉన్నవాళ్ళే చూడలేకపోయారు ఆ వెలుగును. కనుక మనము ప్రశాంతత కలిగినటువంటి వాతావరణంలో దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటే గనక మన ముఖము కూడా ప్రకాశిస్తూ ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. అందుకే దేవుని యొక్క శాంతి, కాంతి మన ముఖములో నుంచి కనిపించాలి, మన ముఖములో నుంచి కనిపించాలి. అందుకే మన గుడారాల్లో సునాదములు వినబడాలి, మన గుడారాల్లో రక్షణ సునాదములు వినబడాలి, పాటలు పాడాలి, వాక్యం చదవాలి, ఇతరులకు అది వినబడాలంట.
అందుకే మా చిన్నతనంలో బాప్తిసం తీసుకున్నటువంటి ముసలివారు ఉండేవారు. మా నాన్నకంటే కూడా ముసలివారు ఉండేవారు. మా నాన్నగారు బాప్తిసం తీసుకున్నారు కనుక నాకు అర్థమవుతుంది. ఆయన బాప్తిసం పొంది మరి మా ఆశాభత్తులు సత్యానందం గారు అని ఉండేవారు. ఆయన ఏం చేసేవారంటే వేకువజామున మా నాన్నగారు పాటలు పాడేవారు, మా నాన్నగారు వాక్యం చదివేవారు. మరి పాటలు పాడటం అంటే డ్రమటిక్ అంటే డ్రామాలు వేసేటువంటి అనుభవం కలిగినటువంటి ఆయన, రాగాలు తీసి పద్యాలు పాడేటువంటి అనుభవం ఉంది ఆయనకి. అలాగే మా ఆశాభత్తులు సత్యానందం గారు కూడా ఆయన ఏం చేసేవారంటే ఆయన బ్రష్ చేసిన వెంటనే ఒక స్టూల్ పీట వేసుకుని ఆయన ఒక గోనె వేసుకుని గోనె మీద కూర్చుని ఆ స్టూల్ పీట మీద బైబిల్ పెట్టుకుని మరి వాళ్ళు కూడా 2వ క్లాస్ చదివినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళే ఎంత గట్టిగా చదివేవారో ఆ యొక్క వాక్యాన్ని. ఇలా చదవడం వల్ల ఏంటో తెలుసా, పనులు చేసుకునేటటువంటి వాళ్ళు చదువులేనటువంటి వాళ్ళ దృష్టిలోకి వాళ్ళ చెవుల్లోకి కూడా వెళుతుంది అన్నమాట. అది వాళ్ళ చెవుల్లోకి వెళుతుంది, ఆ మాటను వాళ్ళు చెవిలో వేసుకుంటారు. అలాగ వినటం అనేటువంటి జరుగుతుంది. మనలో మనం చాలా మట్టుకి ఏం చేస్తామంటే మౌనంగా చదువుకుంటాం. బైబిల్ రీడింగ్ మౌనంగా చదువుకో, చాలా అధ్యాయాలు చదవాలంటే కనుక మౌనంగానే చదువుకో. ఒకవేళ కనీసం ఒక అధ్యాయమైనా సరే మనం ఏం చేయాలంటే మరి స్వరము గట్టిగా పెట్టి ఆ వాక్యాన్ని చదివినట్లయితే ఆ వాక్యము ఆ పనులు చేసుకునే వాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా వినబడుతూ ఉంటుంది. అలాగే మా ఇంటి ఎదురుగా కూడా మా తమ్ముడు అవుతాడు అర్జునరావు కూడా ఏం చేస్తాడో తెలుసా, బైబిల్ పొద్దున మాటలు అతను స్నానం చేసేసి ఇంకా అతని పనికి అతను వెళ్ళక ముందు ఆ బైబిల్ చదువుకోవడం గట్టిగా మా ఇంటి వరకు కూడా వినపడుతూ ఉంటుంది, ఆ చుట్టుపక్కల వీళ్ళ వరకు కూడా వినపడుతూ ఉంటుంది. అలా గట్టిగా లౌడ్గా చదవాలి. చదివితే ఆ మాటలు వింటారు, పనులు చేసుకుంటూ వింటారు. ఒక సమయం పాడు చేసుకోవాల్సిన పని లేదు, పనులు పాడు చేసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు అక్కడ చదువుతూ ఉంటే మనం వినేటువంటి వారు వింటూ ఉంటారు. అలాంటి మంచి వాక్యాలు చెవిలో పడితే మనము కూడా మంచి వారముగా తయారవుతాం కనుక అందుకే మనము సహవాసం కలిగి ఉండాలి. బైబిల్ని కూడా గట్టిగా చదవడానికి కూడా ప్రయత్నం చెయ్యాలి. స్తుతులు కూడా బయటికి చేస్తూ ఉండాలి. ఎందుకో తెలుసా, చాలామంది అడుగుతూనే ఉంటారు, మైకులో చెప్పేవారు మీరు ఈ మధ్య చెప్పట్లేదని. నిజమే, బలహీనతను బట్టి చెప్పలేకపోతున్నాం. మైకులో మరి ఒక అధ్యాయం చదివి దేవదాసయ్య గారు రాసినటువంటి ఆ యొక్క సబ్జెక్టు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఆయన కరపత్రికలు, ఆ కరపత్రికలో ఉండేటువంటి సమాచారం అంతా కూడా చదివేదాన్ని మైకులో. కానీ అది జోనాథన్ గారి యొక్క ఉద్దేశం అనమాట. ప్రతి వారికి కూడా గాల్లో బయలుపరచబడినటువంటి బైబిల్ మిషన్ యొక్క మాటలు గాల్లోనే మనం వదిలేయాలి, గాల్లో చదివి వినిపించాలని చెప్పేవారు. అలా చేసేదాన్ని మరి చాలా సంవత్సరాల నుంచి చేసినటువంటి అనుభవం. 96 నుంచి కూడా ఈ పని చేస్తూ ఉన్నాం. ఇంటి మీద మరి మైక్ పెట్టి జోనాథన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఈ మధ్య కాలంలో నేను చేయలేకపోతూ ఉన్నాను ఆ యొక్క బలహీనతను బట్టి. కనుక చాలామంది అడుగుతున్నారమ్మా, మీరు లేసి ప్రార్థన చేసేవాళ్ళం, మేము లేచి పనులు చేసుకునేవాళ్ళము, పనులు చేసుకుంటూ మీ మాటలు వినేవాళ్ళం, మీ ప్రార్థన వినేవాళ్ళం, మాకు ఎంతో సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఎందుకు ఇలా మానేసేసారు, చెయ్యండి అమ్మ అని అడుగుతున్నారు. కనుక అందుకే మనము ఇతరులకు వారి పని పాడవకుండానే ఈ మాటలు వింటారనమాట. దీనివల్ల ఉపకారం అది. అందుకే డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా అడిగేవారు, అమ్మ అంటే ఏంటంటే మరి మీరు మానేస్తారు ఏంటంటే, మేము బాక్సులు పెట్టుకోవాలి, పిల్లలు బాక్సులు పెట్టాలి, మా భార్య భర్తలు బాక్సులు పెట్టుకోవాలి. ఆ బాక్సులు పెట్టుకునేటప్పుడు మనకి సాయంకాలం ఇంటికి వస్తేనే తప్ప మాకు సమయం దొరకదు. అందుకని చెప్పి మీరు పాటలు పాడుతుంటే ఆ పాటలో ఏకీపించి, వాక్యంతో వాక్యం ఏకీపించి, ప్రార్థనలు ఏకీపించి, ఆ దీవుల్లో ఏకీపించే వాళ్ళు మాకు ఎంతో గొప్ప ఆదరణగా ఉండేది. మానేసరి ఏంటని చాలామంది అడుగుతున్నారనమాట. కనుక ఇది ఎందుకు చెప్తాం, గొప్పగా చెప్పేటువంటి మాట కాదు. ఎందుకైతే మనం దేవుని యొక్క మాటను గాలిలో మనం ఎప్పుడైతే వదిలేమో ఆ మాట ఎవరిని తాకాలో వారిని తాకుతాం. అందుకే పత్రిక పని కూడా నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు. పత్రికలు దేవుని యొక్క మాటల పత్రికలుగా ముద్రించి దాన్ని ఏం చేయాలంటే భూలోకమంతటా కూడా చల్లవలని, విత్తనాలు చల్లినట్లుగా భూమి మీద ఆ కాగితాలు చల్లాలని చెప్పారు. ఎవరి కోసం ఆ యొక్క వాక్యము ఉందో. అందుకే కింద పడిపోయిన ఆ పత్రికను అయ్యయ్యో అనుకుని తీసుకునే వాళ్ళం. మాకు మొట్టమొదటి తెలియక పత్రిక పత్రానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఒకళ్ళు నిలిపేసి అక్కడ పడేసినా, ఒకళ్ళు మాకు అక్కర్లేదని చింపేసినా, ఒకళ్ళ చేతుల నుంచి జారిపోయినా అయ్యో అనుకునేవాళ్ళం. ఏమీ అక్కర్లేదట. మనం పంచవలసినటువంటి పని, మనం చేయవలసినటువంటి పని అది చేసేసేయాలి. అది వాళ్ళ కోపంతో చింపేశారనుకో, వాళ్ళ హృదయాన్ని ఎప్పుడో ఒకప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆ వాక్యం వాళ్ళకి కళ్ళది ఎదురుగా నిలబడుతుందట. అలాగే చింపేసిన వారు కళ్ళు ఎదురుకుండా, విసిరేసిన వాళ్ళ కళ్ళు ఎదురుకుండా, అది వాళ్ళకి అవసరమైన పరిస్థితుల్లో ఆ వాక్యం అలా కళ్ళ దగ్గర నిలబడుతూ ఉంటుంది. అప్పుడు అయ్యో అలా చింపేసిన పశ్చాత్తాపడతారు, దేవుని యొక్క వాక్యం కొరకు వెంటాడుతూ ఉంటారు. అందుకని చెప్పి అది ఎప్పుడూ కూడా తీయొద్దని చెప్పారు. ఒకవేళ
మన చేతుల పత్రికలు మంచి పత్రికలు చెంపినవి చేసినవి కాకుండా మంచి పత్రికలు రాలిపోయాయి అనుకోండి, అది కూడా తీయకూడదట. అది ఎందుకు పడిపోయిందంటే దైవజనులు చెప్పారట. మరి ఎంత అనుభవంతో చెప్పినటువంటి మాటలు, దైవజనులు చెప్పినటువంటి మాటలు. ఆ పత్రిక కనుక పడిపోతే కనుక అది తీయొద్దు. అది ఎవరి కోసమో దేవుడు నిర్ణయించాడు. అది గాలికి వెళ్ళి సైకిల్ మీద వెళ్ళేవాడు ఎవరికైనా, బండి మీద వెళ్ళేవాడికి ఎవరికైనా ముఖానికి పట్టుకుంటుంది. అప్పుడు వాడు ఏంటని చూస్తాడు. చూసినప్పుడు అందులో ఉన్న విషయాన్ని బట్టి అతని యొక్క ఆత్మీయ అంతస్తు ఏ విధంగా ఉందో, బాధల్లో ఉన్నాడా, చిక్కుల్లో ఉన్నాడా, ఈ వాక్యం అతన్ని ఆదరిస్తుందా, పట్టుకుంటుంది. అందుకే పత్రిక పాడు కానివ్వకండి. అది పత్రిక పట్టుకున్న వాళ్ళు పట్టుకుంటుందట. పత్రిక ఎవరైతే పట్టుకున్నారో ఆ పత్రిక పట్టుకున్న వాళ్ళని పట్టుకుంటుందట వాక్యము, ఈ పత్రిక. కనుక పత్రిక పాడు కానివ్వకండి అని రాస్తారు మొట్టమొదటి పైన హెడ్డింగ్. అందుకే దేవుడు మనకు తెలియజేసే మాటలు ఏంటంటే, దేవుడు చెప్పినటువంటి మాటలు మనకి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి అన్నమాట. నమ్మాలి, నమ్మితే కనుక మనకు కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ దేనికి కూడా మనము మరి సంశయము పనికిరాదు అన్నారు దైవజనులు. సంశయించకుండా దేవుని సహవాసం చేస్తూ ఉండేటటువంటి. అందుకే 33వ అధ్యాయంలో కూడా ఏమని ఉన్నారంటే, నీ మహిమను నాకు చూపుమనగా అని ఉంది. నీ మహిమను నాకు చూపుమనగా అంటే దేవుని మహిమ ఎక్కడ చూడగలుగుతాం, అది ఎలా ఉంటుంది అసలు? నీ మహిమను నాకు చూపించని అడిగేస్తున్నాడు. అడగటం సులువే, కానీ ఆయన యొక్క మహిమ కాంతి సమీపింపరాని తేజస్సు అన్నారు కదా. సమీపింపరాని తేజస్సు. మనం ఈ లోకపు సూర్యుడి దగ్గరికే వెళ్ళలేకపోతూ ఉన్నారు, మాడి మసైపోతూ ఉన్నారు. సూర్యుడి మీదకి ఎవరైనా వెళ్ళగలుగుతారా? అలాంటి సూర్యుడినే చూడలేకపోతే కోటాను కోట్ల సూర్యుల కంటే ఎక్కువైనటువంటి తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన యొక్క మహిమను మనం ఎలా చూడగలుగుతాము అంటే, ఆదికాండములో సృష్టి ప్రారంభము నుండి ప్రకటన వరకు మనము చదివితే నూతన సృష్టి వరకు బైబిల్ అంతా ఉంది. దేవుని మహిమను గురించినటువంటి సంఘటనలే. మహిమ చూపించేటి. అందుకే అంటారు, నాకు ఇక్కడికెక్కడ కనపడమనండి, ఇప్పటికిప్పుడే మారుమనసు పొందేసి నేను మరి దేవుని బాప్తిసం తీసేసుకుంటాను అంటారు చాలామంది వ్యతిరేకులు. ఇక్కడికిక్కడ కనపడమనండి, ఇక్కడికే కనపడితే చచ్చిపోతావు నువ్వు. కనుక ఇక్కడికెక్కడ కనపడటం కాదు, నువ్వు ప్రయత్నం చెయ్యి. ప్రభువా, నిన్ను చూడాలనుకుంటున్నాను, నువ్వు ఒక్క ప్రయత్నం చేసి ఒక్క మోకాళ్ళు నీ ఒక్క నిమిషం నువ్వు ప్రభువా అని అడుగు. దేవుడు నీకు ప్రత్యక్షం ఎలా కనిపించాలో అలా కనిపిస్తాడు దేవుడు. కనుక ఆయన మహిమను తగ్గించుకొని నీకు కనిపిస్తాడు. కనుక మహిమను చూపించమని దేవుడిని మోషే గారు అడుగుతూ ఉన్నారు. కనుక మహిమ అంటే గ్లోరీ అంట. మహిమ అంటే గ్లోరీ అంటే మహిమ. మహిమ అంటే కూడా షకీనా అంటే కూడా మహిమ. ఈ మాటలన్నీ కూడా దేవుని యొక్క మహిమకు సంబంధించినటువంటి మాటలని మనం అర్థం చేసుకోవాలి. అయితే భూమి అంతా నా మహిమతో నింపబడింది. భూమిలోనే ఉందట దేవుని యొక్క మహిమ. అందుకే మరి విత్తనం అలా భూమి మీద పడగానే మొక్క మొలిసిపోతుంది. దేవుడు భూమికి ఇచ్చేసాడు శక్తి. భూమికి ఇచ్చేసినటువంటి శక్తి అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. భూమికి శక్తిని ఇచ్చాడు, నీటికి శక్తిని ఇచ్చాడు. నీటికి ఏం శక్తిని ఇచ్చాడు? జలచరాలను కూడా పుట్టించమన్నారు. భూమి మీద ఉన్నటువంటి జీవరాశులను కూడా పుట్టించమన్నారు. వృక్షాలు పుట్టించమని చెప్పి దేవుడు భూమికి, నీటికి, అన్నిటికి కూడా శక్తిని ఇచ్చేశాడు. ఆయన శక్తిని, ఆయన మహిమను పనిచేశారనమాట. భూమి అంతా కూడా ఆయన మహిమతో నింపబడి ఉంది. భూమి ఆకాశములు ఆయన మహిమతో నింపబడి ఉన్నవి అనేటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మనము తేజో మహిమ అన్నారు. మొదటి రాజుల గ్రంథము 8:11 మనం చూస్తే, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండు కొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయారు. యాజకులైన వారే అక్కడ నిలవలేకపోయారంటే ఇంక మామూలు మనుషులు అక్కడ నిలవగలుగుతారా? ఆ తేజోమహిమ, అటువంటి తేజోమహిమను చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం. మన ప్రయత్నం ఎలాగ ఉండాలంటే, ప్రభువా నీ తేజస్సు నాకు చూపించు, నిన్ను నాకు అందుకే దైవజనులు కూడా చెప్పారు, దేవ నన్ను నాకు చూపించు, నిన్ను నాకు చూపించమన్నారు. నేను ఎలాగున్నానో, నా అంతరంగం యొక్క స్థితి ఎలాగుందో, నీవెలాగున్నావు, నీ స్థితి ఎలాగుందో ఒక్కసారి చూపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేయమని అడగమన్నారు. కనుక మనకి మరి ఈ యొక్క మహిమను చూపించమని అడగవచ్చు. ఆయన చూపిస్తారు మనకి. తండ్రి అయిన దేవుణ్ణి చూసేటటువంటి కన్ను కూడా దేవుడు మనకి ఇస్తారు. కుమారుని చూడగలుగుతాం, పరిశుద్ధాత్మను వెలుగు ద్వారా మనం చూడగలుగుతాం. కానైతే మరి అసలైనటువంటి దేవుడిని మనము చూడలేమనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. కనుక దేవుడు ఇంకా మనకు తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, ఇక గ్లోరీ
మహిమ, షెకేనా ఇవన్నీ కూడా ఏంటంటే వాడుకలోకి రాలేదు. కానీ షెకేనా అనేటువంటి మాట మరి మనకి రాయబడి ఉంది. డిక్షనరీలో చూసినట్లయితే కనుక షెకేనా అనేటువంటి మాట ఉంది. మరణాత అనేటువంటి మాట కూడా మనకుంది, బైబిల్లోనే ఉంది మరణాత అనేటువంటి మాట. 1 కొరింథీ పత్రిక 16:22లో రాయబడి ఉంది. కనుక ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క పవర్. కనుక బైబిల్ కాలం తర్వాత ఇవన్నీ కూడా ప్రజల్లోకి వచ్చాయి. సీనాయి పర్వతం మీద దేవుడు కనిపించిన విధానం ఎలాగుంది? కంపించినటువంటి భూమి, ఆ కొండ కంపించేసింది, ఆ మేఘాలు, మెరుపులు, ఈ ఎంత సన్నిధి గుడారము పైకి దిగి వచ్చినటువంటి యొక్క మహిమ ఎంతటి మహిమ అంటే, అందుకే 40వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండం 40వ అధ్యాయంలో కూడా 34వ వచనంలో ఉంది. ఎందుకో తెలుసా? పరలోకములో ఉండేటటువంటి మహిమ ప్రత్యక్ష గుడారం మీదకి దిగి వచ్చింది. పరమ యెరూషలేములో కూడా దేవుని మహిమ నిండుకొని ఉంది. పరమ యెరూషలేము అన్నారు. భూలోక యెరూషలేము వేరు, పరలోక యెరూషలేము వేరు. కనుక భూలోకంలో ఉన్నటువంటి ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి వస్తున్నటువంటి యెరూషలేము, కానీ పరలోకములో పరలోక యెరూషలేము ఉంది. అసలైనటువంటి శాంతిపురం అది. యెరూషలేము అంటే శాంతిపురం అని అర్థం. కనుక ఆ యొక్క శాంతిపురం అనేటటువంటి ఆ పరలోక యెరూషలేములో కూడా మహిమ నింపబడి ఉన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారు. రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన యొక్క రూపాన్ని చూపించారు. రూపాంతర కొండ అన్నారు. అసలైనటువంటి రూపం కదా. అప్పటి వరకు యేసుప్రభుని చూస్తున్నటువంటి శిష్యులే వారు ఆశ్చర్యపోయారు. లోకాసువార్త 9:32లో. కనుక దాన్ని కూడా ఏమన్నారంటే షెకీనా మేఘం అన్నారు. ఏమీ డౌట్ పడక్కర్లేదు. గ్లోరీ అన్న, షెకీనా అన్న, మహిమ అన్న ఒకటే అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మరి మనకి 33వ అధ్యాయంలో కూడా ఏమనుందో తెలుసా? నా మంచితనమంతా కూడా నీకు నేను కనపరుస్తాను. మంచితనంలో ఎన్నున్నాయో మొన్నే చెప్పుకున్నాం మనము. ఇంక అస్తమాన్ని మనము చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. అంటే మంచితనమే యేసుక్రీస్తు ప్రభువారు. గొర్రెలకు మంచి కాపరిని చెప్పినటువంటి దేవుడు. కనుక ఉంటే మరి మంచితనం అంటే ఏంటో తెలుసా? మహిమతో, మరి మహిమలో ఒక అంతర్భాగమై ఉన్నది. మహిమే దేవాది దేవుడు, మంచితనమే యేసుక్రీస్తు ప్రభువారు. అంటే దేవునిలో ఒక భాగముగా వచ్చినటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అనే నామాన్ని ప్రకటన చేసినటువంటి వారు. కనుక మేఘములో యెహోవా అక్కడ దిగి నిలిచి యెహోవాని నామమును ప్రకటించినట్లుగా 34వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక మరి 33వ అధ్యాయం 20లో కూడా ఏమనుందో తెలుసా? నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనేను. కనుక యోహాను సువార్త 1:18 ఎప్పుడునూ ఎవడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అనేటువంటి మాట. అందుకే బండ సందులో ఉంచి ప్రభువు మరి నా చెయ్యి నేను పెడతాను, సందులో నువ్వు దాగి ఉండు, అప్పుడు నా యొక్క వెనుక భాగమును నువ్వు చూస్తావు, అదే నా మంచితనము అని చెప్పినటువంటి మాట. కనుక బండ సందు అంటే ప్రభు యొక్క గాయము కలిగినటువంటి శరీరము. ఈ బండ యేసుక్రీస్తు ప్రభువారు అంటే సొందేమో మరి యూదులు కొట్టినటువంటి ఆ యొక్క మరి ప్రభుకు మరి ఎన్నైతే దెబ్బలైతే ఉన్నాయో, రక్తం స్రవించే ప్రతి గాయములోనూ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు మనం నిలబడవలసినటువంటి వారమైన ఆయన గాయాలని మనం ఏం చేయాలో తెలుసా? వివరించుకోవాలి, ధ్యానించుకోవాలి. ఆయన గాయములు నీ కొరకే నా కొరకే, రక్త మరి శక్తమైనటువంటి శరీరం అంతా కూడా నీ కొరకే నా కొరకే గనక మనము దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కీర్తన 18:2లో కూడా ఏమన్నా తెలుసు? యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు. అంత గొప్ప దేవుడు, నిన్ను రక్షించేటటువంటి దేవుడు. యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కనుక ఇలాంటి గొప్ప శైలమైనటువంటి బండ అయినటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించవలసినటువంటి వారమైనాం. అట్టి కృప దేవుడు మనకందరికి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. నాయన నీతో సహవాసం చేస్తే ఎలాంటి జీవితం మాకు కలుగుతుందో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని సెలవిచ్చావు తండ్రి, నీకు వందనాలు. కనుక మా భాగ్యం అంత గొప్పదై ఉన్నది కనుక ఆ గొప్పదైనటువంటి భాగ్యాన్ని బట్టి ఇంకా అనేక మంది నీలోనికి నడిపించే సాధనాలకు మమ్మల్ని వాడుకునమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత.